బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఎండుకుండలా మారాయి. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జల దిగ్బంధమైంది. దీంతో మేదారి కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విఠలేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. మేదారి కాలనీ వాసుల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నిత్యావసర సరుకులు సైతం పూర్తిగా తడిచిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే సమస్య నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కొల్లూరు గ్రామం జల దిగ్బంధమైంది. వరద నీరు గ్రామంలోకి వచ్చింది. మోకాల్లోతులో వరద నీరు నిలిచింది. పలు కాలనీలో ఇండ్ల వరకు నీరు చేరింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పంట పొలాల్లో వరద నీరు చేరి చిన్నపాటి చెరువులను తలపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బోసి గ్రామంలోకి సైతం భారీగా వరద నీరు వచ్చింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా అతి భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. గత వారం రోజుల నుంచి వర్షాలు, మళ్ళా 2 రోజుల నుంచి భారీ వర్షాలతోటి నిర్మల్ జిల్లా అతలాకుతలమైందని చెప్పవచ్చు. అంతేకాకుండా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో వర్షాలు పడడంతో ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ అయిన బైన్సా డీజర్ లో మొత్తం గ్రామాలు కూడా జలదిగ్గుతుందని మనకు తెలుస్తున్న సమాచారం ఉంటుంది. నిర్మల్ జిల్లా కుబూర్ మండలంలో ప్రాథమిక కేంద్రము, మేదర్ కాలనీ, విఠలేశ్వర ఆలయం కూడా మొత్తం మునిగిపోయింది. బైన్సా గడ్డనా వాగులు ఒక్కసారి ఇన్ఫ్లో పెరగడంతో అవుట్లో శుద్ధవాగు కాలనీ శుద్ధవాగులకు 20,000 క్యూసెక్ల నీళ్లు పంపడంతో అక్కడ పక్కన ఉన్న ఆలయాలు కానీ నిర్మాణాలు కానీ అన్ని జలదిగ్బంధమైంది. అంతేకాకుండా బస్ స్టాండ్ లో ఉన్న దాంట్లో బస్ డిపోలో కూడా అది మొత్తం నీళ్లు రావడంతో కొల్లూరు మండలం, తానూరు మండలంలోని కొల్లూరు గ్రామంతో పాటు ఒక 10 గ్రామాలు జలదిగ్బంధమైనవి. వాళ్ళు ఎటు లేని పరిస్థితి అండి. మహారాష్ట్ర వల్ల ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడడంతో ఇక్కడ ఈ విధంగా ఎదుగుతుంది. అధికారులు ఎవరు స్పందించడం లేదు, మాకు రావడం లేదు అనేది వాస్తవానికి. అధికారులు కూడా పోదామంటే వాళ్ళకు పోదానికి ఛాన్స్ లేకుండా వర్షం మొత్తం నీటితో జలమైంది. పొలాలు అయితే చిన్నపాటి చెరువులే కాను, చెరువులు, ఇల్లులు మాత్రం చుట్టుపక్కల ఇల్లులు, వాళ్ళ నిత్యావసర వస్తువులు అన్ని నానిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళ బతుకు ఘోరంగా అయిందని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలతో పాటు ఇక ఉన్న వాటర్ తోటి ఎక్కువ ఇన్ఫ్లో రావడం, అవుట్ఫ్లో ఎక్కువ పంపడంతో 20,000 క్యూసెక్ నీళ్లు పంపడంతో ఇక్కడ అన్ని ఊర్లన్నీ జల దిగుమని మనకు సమాచారం అవుతుంది. ఇదే అటు పంట పొలాల్లో కూడా వరద నీరు చేరి చిన్నపాటి చెరువులను తలపిస్తున్న పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులు ఏమంటున్నారు శ్రీనివాస్? పంట నష్టం పైన అయితే వాళ్ళ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పంట వేసి దాదాపు 40 రోజులు అవుతుంది. ఇంకొక 40 రోజుల లోపల వాళ్ళ పంట చేతికి వస్తుంది. ఆ సొంతలో వరదలు రావడంతో ఇక్కడ చెట్టు అంటే కొట్టుకు రావడంతో ఆ పంట పొలాల మొత్తంలో నష్టంతో పాటు అక్కడ మొత్తం ఇసుకే మట్టి పెట్టడంతో వాటిని తొలగించడం కూడా వాళ్ళకి అసాధ్యంగా పరిస్థితి ఉంది. రైతుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. దాదాపు 10,000 హెక్టార్ వరకు, ఇక 10,000 హెక్టార్ల వరకు నష్టపోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నష్టాన్ని ఇంకా అధికారులు కూడా వాళ్ళు చెప్పడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంకో వరదలు వచ్చేటివి కాబట్టి ఇంత నష్టపోతుందని ఇంకా సమాచారం అయితే లేదు. కాకపోతే పంటలో ఉన్న మొత్తం ఇసుక మెట్ట పెట్టడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పంట నష్టంతో పాటు వాటిని తొలగించాలంటే ఇంకా ఎక్కువ నష్టపోతారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఇట్లనే ఆదుకోవాలని చెప్పేసి అన్నారు. అయితే దీని విషయాన్ని అయితే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ తోటి, ఎస్పీలతోటి మాట్లాడుతున్నారు. నిన్న కూడా జలదిగ్బంధమైన ఒక వ్యక్తిని తీసుకురావడానికి కలెక్టర్ మరి ఎస్పీ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంత ఉన్నా కానీ ఈ ప్రకృతికి మాత్రం ఆటశక్తి ఎవరు కాబట్టి వీళ్ళు రైతుల కష్టాన్ని మాత్రం మనం వర్ణించలేకపోతున్నాం. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కొల్లూరు గ్రామం పూర్తిగా జల దిగ్బంధమైనట్టుగా తెలుస్తుంది.
కొల్లూరు గ్రామంకి అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది శ్రీనివాస్? అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అట్లా ఎన్డీఆర్ టీం తీసుకొచ్చి వాళ్ళకు నిత్యావసర వస్తువులు సప్లై చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొల్లూరు గ్రామంతో ఇంకా 10 గ్రామాలు కూడా మనకు జలదిగ్మైనట్టు మనకు సమాచారం అంటుంది. అక్కడ ఉన్న ప్రాజెక్టుకు అలుగు తెగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రాజెక్టు కొత్త నిర్మించిన సుంక్లి ప్రాజెక్టుతో ఆడ అలుగు తెగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకో ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా కొన్ని ఊర్లు ఎక్కువనే మునిగిపోయే అవకాశాలు అయితే మనకు తెలుస్తున్నది. అయితే అధికారులు మాత్రం ప్రయత్నం చేసిన ఈ భారీ వర్షాన్ని ఒకటేసారి మేఘం ఇక్కడ వదులుతున్నట్టు మనకి ఇక్కడ నిర్మల్ జిల్లా అతలాకుతలం చేస్తున్న ఈ వర్షాలు. ఎందుకంటే ఇప్పుడు ఇంత భారీ వర్షాన్ని వరుణుడు ఇంత విద్యుత్ చెప్పేసి అంచనా లేకపోతున్నారు. ఈ నష్టాన్ని కానీ వాళ్ళ సహాయక చర్యలు కానీ ప్రభుత్వం అయితే ఎప్పుడు అధికారులు అయితే స్పందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. पहले लिए कि नहीं वीडियो में